సో హాయ్ గైస్, హరిహర వీరమల్లు మూవీ నుంచి ట్రైలర్ ఎప్పుడు వస్తుంది, అలానే వర్షం యమదొంగ ఫుల్ రన్ కలెక్షన్ ఎంత వచ్చింది, అలానే ప్రభాసన చేస్తున్న అప్కమింగ్ మూవీస్లో అన్ని మూవీస్ అప్డేట్ ఏంటో చూద్దాం ఈ వీడియోలో. సో రాజసా, స్పిరిట్, మన కన్నప్ప, హనురాపుడితో ఒక ఫిల్మ్ తీస్తున్నాడు, ఇంకా కల్కి 2, సలార్ 2 అన్ని మూవీస్ అప్డేట్ అయితే ఈ వీడియోలో అయితే మనం అయితే డిస్కస్ చేసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. సో నెంబర్ 1 వచ్చేసరికి రాజసాబ్. సో ఈ మూవీ షూటింగ్ అయితే 100% కంప్లీట్ అయింది. టీజర్ కూడా రెడీ ఉంది. మనకైతే ఇంకా కొన్ని రోజుల్లో రాజసాబ్ మూవీ నుంచి టీజర్ అయితే వస్తుందని చెప్పొచ్చు. కొంతమంది యాక్టర్ డబ్బింగ్స్, పోస్ట్ ప్రొడక్షన్, ఎడిటింగ్ అయితే బ్యాలెన్స్ ఉంది. మనకైతే ఈ సినిమా దసరాకైతే కంపల్సరీ అయితే వస్తుంది, నో డౌట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కన్నప్ప. సో ఈ మూవీలో ప్రభాసన్ అయితే 10 మినిట్స్ 15 మినిట్స్ అయితే ఉండాడు, 30 మినిట్స్ అయితే ఉండబోతున్నాడు అని చెప్పొచ్చు. సో ఈసారి అయితే కన్నప్ప మూవీలో మంచి రోలే మన మంచు విష్ణుని అయితే ఇవ్వడం అయితే జరిగిందని చెప్పొచ్చు. సో మన ప్రభాసన్ అని ఏ లెవెల్లో చూపిస్తారనేది మనం అయితే స్క్రీన్ మీద అయితే చూడాలి. కానీ ప్రభాసన్ క్యారెక్టర్ అయితే మామూలు కూడాదట. ఫ్యాన్స్కి అయితే పోనకలు అయితే తెప్పించేలైతే ఉంటుందని బయట అయితే టాక్. మీరేమంటారు కామెంట్ చేయండి. జూన్ 27న రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి హనురాపుడితో ఒక ఫిల్మ్ అయితే ప్రభాసన్ అయితే చేస్తున్నారు. సో తెలిసిందే ఈ మూవీ షూటింగ్ అయితే మన ప్రభాసన్ అయితే వెళ్తున్నారు, కానీ మూవీస్ నుంచి ఎలాంటి అప్డేట్ అయితే వస్తలేదు. మనకైతే నెక్స్ట్ ఇయర్లో వచ్చే అవకాశం అయితే ఈ ఫిల్మ్ అయితే కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి స్పిరిట్. సో తెలిసిందే రీసెంట్గా కంట్రోవర్సల్ కూడా అయింది ఈ మూవీ క్యాస్ట్ మీద, తెలిసిందేగా మీకు. సో సందీప్ రెడ్డి వంగ ప్రభాసన్ కాంబినేషన్లో భారీ హై మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియన్ ఫిల్మ్ వచ్చేసరికి స్పిరిట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మనకైతే నెక్స్ట్ మంత్ నుంచి ఈ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. సందీప్ రెడ్డి వంగ అయితే స్టోరీ, స్క్రీన్ ప్లే, ఈ సినిమా ఎలా ఉండాలి అని మొత్తం నీట్గా అయితే రాసుకుని చెప్పొచ్చు. ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయడమే బ్యాలెన్స్ స్పిరిట్ మూవీకి. ఎంతమంది ఈగల్ వెయిట్ చేస్తున్నారు స్పిరిట్ సినిమా కోసం కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సలార్ పార్ట్ 2. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? లాస్ట్ క్లైమాక్స్ చూసి చాలా మందికి అయితే ఈ సినిమా అయితే మోస్ట్ యాంటిసిపేటెడ్ అయితే క్రియేట్ అయింది ఎప్పుడు చూడాలని. కానీ ఇప్పుడైతే ఈ సినిమా వచ్చే అవకాశం అయితే లేదు. మన ప్రశాంత్ నీల్ గారు అయితే మన ఎన్టీఆర్తో సినిమా అయితే తీస్తున్నాడని చెప్పొచ్చు. ఈ సినిమా రావాలంటే మనకైతే 5 years అయితే కంపల్సరీ టైం అయితే పడుతుంది. ఎంతమంది ఈగల్ వెయిట్ చేస్తున్నారు సలార్ పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కల్కి 2. సో కల్కి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుందని చాలా మంది అయితే అడుగుతున్నారు. మీకు ఈ డౌట్ క్లియర్ అవ్వాలంటే నాగవిషనే మనకైతే చెప్పాల్సిందే. కానీ ఈ మూవీ షూటింగ్ నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యే 100% అయితే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మన నాగవిషన్ అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. సో ఇది ప్రభాసన అప్కమింగ్ మూవీస్ అప్డేట్, ఇంకా లేటెస్ట్ మూవీ అప్డేట్. సో పుష్ప 2 సినిమాలో యాక్టింగ్ గాను అల్లు అర్జున్ గారికి గర్దర్ అవార్డు అయితే లభించిందని చెప్పుకోవచ్చు. అలానే మన కల్కికి అయితే ఫిల్మ్ఫేర్ అవార్డు అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. కంగ్రాచులేషన్ ఫర్ అల్లు అర్జున్ గారు. సో నెక్స్ట్ వచ్చేసరికి హరిహర వీరమల్లు మూవీ నుంచి ట్రైలర్ ఎప్పుడు వస్తుందని చాలా మంది అయితే అడుగుతున్నారని చెప్పుకోవచ్చు. సో హరిహర వీరమల్లు నుంచి కన్ఫర్మ్ అప్డేట్ అయితే వచ్చింది. జూన్ 2nd or 3rd హరిహర వీరమల్లు మూవీ నుంచి అయితే ట్రైలర్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇదైతే ఫిక్స్ అయితే కాదు, కానీ 100% వచ్చే డేట్ అని చెప్పుకోవచ్చు అదే రోజున. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పెద్ది. సో పెద్ది మూవీలో ఒక యాక్షన్ సీన్ షూట్ చేస్తున్నారు బుచ్చిబాబు గారు అని నేను చెప్పిన. సో ఈ ఫైట్ సీన్ అయితే మామూలు రాలేదంట, నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చిందని బయట అయితే టాక్ అయితే వినిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసరికి వర్షం ఫుల్ రన్ కలెక్షన్ ఒక్కసారి చూస్తే 2.6 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. టోటల్ 2 రీ రిలీజ్ కలెక్షన్ టోటల్ ఒకసారి యాడ్ చేస్తే 3.5 కోట్లు అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. సో రీ రిలీజ్ లో ప్రభాసన ఇంకొక మూవీ అయితే సక్సెస్ అయినట్టే వర్షం అని చెప్పుకోవచ్చు. ఇది ఫుల్ రన్ కలెక్షన్ రీ రిలీజ్ 1 and 2. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి యమదొంగ. ఇప్పటి వరకు అయితే ఈ టోటల్ రిలీజ్ కలెక్షన్ లో ఈ మూవీకి వచ్చింది 2.8 కోట్ల గ్రాస్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇది మరి యావరేజ్ టు ఫ్లాప్ రేంజ్ లోనే వచ్చింది ఫ్రెండ్స్. మనమైతే ఒక 5 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం ఉండేమో అనుకున్నాం, బట్ రాలేదని చెప్పొచ్చు. సో కలేజా బుకింగ్స్ చూస్తుంటే ర్యాంపేజ్ అయితే సృష్టించిందని చెప్పొచ్చు. ఈ రోజు వచ్చే కలెక్షన్ తో ప్రీ సేల్స్ ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 5 కోట్ల గ్రాస్ దాటిన మొట్టమొదటి సినిమాగా కలేజా మీద ఒక రికార్డ్ అయితే వచ్చే అవకాశం అయితే 100% అయితే కనిపిస్తుంది అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు అయితే బుక్ మై షోలో 4.8 కోట్ల గ్రాస్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ రోజు ప్రీమియర్స్ తోనే 20 లక్షల కలెక్ట్ చేసి అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 5 కోట్ల గ్రాస్ కొట్టిన కలేజా రికార్డ్ అయితే వచ్చే అవకాశం అంటే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. సో డే 1 గబ్బర్ సింగ్ రికార్డ్ బ్రేక్ చేస్తుందా లేదా, మీరేమనుకుంటున్నారు అన్నది జెన్యున్ గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని అనిపిస్తుంది. ఇంకా బ్రేక్ చేయదని కొంతమంది మాట్లాడుతున్నారు, బట్ 100% అయితే బ్రేక్ చేస్తుంది. ప్రీ సేల్స్ తోని అడ్వాన్స్ బుకింగ్స్ తోని ఈ రేంజ్ బుకింగ్స్ వచ్చింది.
కలెక్షన్ వచ్చింది అర్థం చేసుకోండి. ఇంకా మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే మన 'కలేజా' మూవీ రిలీజ్ కోసం మహేష్ బాబు గారు ఫస్ట్ ఎంట్రీ ఇస్తాడు. దేనితోని? పాముతోని. ఆ పామునైతే మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే థియేటర్ లోపలికైతే తీసుకొని వెళ్తున్నారంటే ఇదైతే మరీ డేంజర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలా తీసుకోవడం అయితే తప్పని చెప్పుకోవచ్చు. ఎవరికన్నా ఆ పాము కరుస్తే ఇంక హాస్పిటల్లే. మరి దీని గురించి మీ హానెస్ట్ ఒపీనియన్ అంటే కామెంట్ చేయండి. మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా మెంటల్ నా కొడుకులు అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్ అయితే వాళ్ళు సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. మహేష్ బాబు ఫిల్మ్స్ ఏదొచ్చినా సరే సెలబ్రేషన్స్ అయితే గట్టిగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. కలెక్షన్స్ ఒక రేంజ్‌లో అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా డే 1 10,00,00,000 గ్రాస్, ఫుల్ రన్‌లో ఎంత కలెక్షన్ వస్తుందో మీ ఇమాజినేషన్‌కి నేనైతే వదిలేస్తున్నా మరి. సో, ఇది లేటెస్ట్ అప్డేట్. ప్రభాస్ అన్న అప్‌కమింగ్ మూవీస్ ఏంటి? 'కలేజా' బుకింగ్స్ ఎంత వరకొచ్చింది? 'వర్షం', 'యమదొంగ' ఫుల్ రన్ కలెక్షన్ ఎంత? ఇంకా మన అల్లు అర్జున్ గారికి ఏ అవార్డ్ వచ్చింది? 'కల్కికి' ఏ అవార్డ్ వచ్చిందనేది అప్డేట్. సో, ఈ వీడియో మీకెలా అనిపించింది? ఈ అప్డేట్స్ మీకెలా అనిపించింది అని జెన్యూన్‌గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు డెఫినిట్‌గా అయితే నచ్చిందని అనుకుంటున్నా. నచ్చుంటే ప్లీజ్ కంటెంట్ నచ్చుంటేనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్. ఓకే. బాయ్. ఈ వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా.